వీడియోలో నా టెంట్ ని నక్కలు చుట్టుముట్టే అస్సలు నిద్రపట్టట్లేదు. చీకటి పడింది, అడవిలో దారిదెబ్బ. ఇదొక పీడకల్లా అనిపిస్తుంది. జీవితంలో ఇలాంటి దారుణమైన రాత్రి నేను ఎప్పుడూ గడపలే. పగటిపూట ఈ ప్రదేశం ఎంత అందంగా ఉంటుందో రాత్రి అయ్యేసరికి అంత భయంకరంగా తయారవుతుంది. నా లైఫ్లో ఇంత ఆనందంగా నేను ఎప్పుడూ లేను. ఇన్ఫ్యాక్ట్ నా ఈ ప్రయాణం నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఈ ప్రకృతితో కలిసిపోయినట్టు అనిపించింది. ప్రకృతి నాకు పెట్టే పరీక్షల్ని ఎదుర్కొంటూ ప్రతి విషయాన్ని ఒక కొత్త కోణంలో చూడగలుగుతున్నా. లైఫ్లో నేను కోల్పోయిందేంటో నాకు ఇక్కడికి వచ్చాకే అర్థమైంది. ఇలాంటి ప్రశాంతత మరి ఎక్కడా దొరకదు. ఈ పర్వతాల మధ్యలో 4 రోజులు ఒంటరిగా ఉండబోతున్నా. దానితో పాటు ఒక ఎత్తైన పర్వతాన్ని ఎక్కబోతున్నా. నా ఈ లైఫ్ చేంజింగ్ ప్రయాణంలో మీరు కూడా చేయగలపండి. ఇది ప్రారంభం మాత్రమే. అసలు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియాలంటే స్టోరీలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. 24 hours కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే రోజులు అవి. ఒక ఫైన్ డే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఈ సిటీలో ఈ 4 గోళ్ల మధ్య మెషిన్లో వర్క్ చేస్తూ నా లైఫ్ అంతా వేస్ట్ చేస్తున్నానేమో. నా చిన్నతనంలో నా దగ్గర ఏమీ లేకపోయినా నేను చాలా ఆనందంగా ఇంకా ప్రశాంతంగా ఉండేవాడిని. కానీ ఇప్పుడు డే అండ్ నైట్ పనిచేస్తూ వీకెండ్స్ కోసం ఎదురు చూస్తూ నెలాఖరు వచ్చే జీతంతో ఈఎంఐస్ కట్టుకుంటూ లైఫ్ అంతా ఇలాగే గడిచిపోతుంది. రోజులు గడుస్తున్నాయి. అదే జీవితం, అదే పని, అదే అర్థం లేని బ్రతుకు. అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నా. నా జీవితాన్ని నా చేతుల్లోకి తీసుకొని దాన్ని కొంచెం ఎక్సైటింగ్గా అండ్ మోర్ పర్పస్ఫుల్గా మార్చాలని. చిన్నప్పటి నుంచి నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. కాబట్టి నేను ఒక క్యాంపింగ్ ట్రిప్ని ప్లాన్ చేశా. ఇది సాధారణమైన క్యాంపింగ్ ట్రిప్ కాదు. ఇది చాలా కఠినంగా అడ్వెంచరస్గా ఉండబోతుంది. నాకు ఏమాత్రం తెలియని పర్వతాల మధ్యలో 4 రోజులు ఒంటరిగా గడపబోతున్నా. అత్యంత ఎత్తైన పర్వతాన్ని ఎక్కబోతున్నా. ఇది నన్ను నేను పరిమితికి మించి పరీక్షించుకోవడమేనా అనొచ్చు, లేదా పిచ్చితనమే కావచ్చు. కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. నేను ఒక సాధారణమైన సిటీ కుర్రోడ్ని. నాకు ఈ అడవిలో ఈ పర్వతాల మధ్య ఎలా బ్రతకాలో, ఎలా సర్వైవ్ అవ్వాలో ఏ మాత్రం ఎక్స్పీరియన్స్ లేదు. కాబట్టి ఈ ట్రిప్లో నేను చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేయబోతున్నా. చాలా కఠినమైన సమస్యల్ని ఎదుర్కోబోతున్నా. అసలు ఇదంతా నా వల్ల అవుతుందా? నాకు వచ్చిన ప్రతి సమస్యని అధిగమించి నా లక్ష్యాన్ని నేను చేరుకోగలనా? ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా సేపు నడిచిన తర్వాత మనుషులు ఎవరూ లేని ఈ లోయలోకి చేరుకున్నా. కెమెరా ఫ్రేమ్ కూడా కనిపించట్లే, అంత ఎండగా ఉంది ఇక్కడ. ప్రెసెంట్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ పెద్ద హిల్ ఎక్కాలి. ఈ మాత్రం యాంగిల్లో ఉందన్నమాట. వాటర్ ఫాల్ వినిపిస్తుంది కదా, ఇదే వాటర్ ఫాల్ పైనుంచి కింద వరకు వస్తుంది. పైకి ఎక్కి ఇంకో కొండ దిగితే అక్కడ నా క్యాంపింగ్ స్పాట్. గూగుల్ మ్యాప్ లో చూసా. ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఎలాగుంటుందో తెలియదు. చూద్దాం ఏమవుతుందో. హోప్ ఫర్ ద బెస్ట్. నా ప్రయాణం ఒక అందమైన నీటి ప్రవాహం పక్కన మొదలైంది. ఒక పక్క చల్లటి నీటి తేమ మొక్కాన్ని తాకుతూ ఉంటే ఇంకో పక్క ఎండ మండిపోతుంది. ఉదయం 6 గంటలకు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చేరుకునేటప్పటికి టైం 10 అయిపోయింది. ప్రస్తుతం నా ముందున్న సవాల్ ఏంటంటే ఈ కొండ ఎక్కి నా క్యాంపింగ్ స్పాట్ కి చేరుకోవడమే. ఈ ప్రదేశం అంతా పక్షుల పాటలతో, చల్లని గాలితో చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఆ ప్రశాంతత ఎంతో సేపు నిలవలేదు. ఇప్పుడు వరకు మామూలుగానే ఎక్కగలిగిన దారి హఠాత్తుగా ప్రవాహం వల్ల చాలా జారుడుగా మారింది. ఇది అడుగు అడుగుకి చాలా స్లిప్పరీగా ఉంది. ఇప్పుడు బ్యాలెన్స్ చేయడం నాకు కష్టంగా మారింది. నా దగ్గర ఉన్న బరువుతో ఈ రాయి మీద జారి పడితే నడు విరిగిపోద్ది. ఇక చేసేదేమీ లేక నా షూ ఇంకా బ్యాగ్ ని తీసేసి పక్కనే ఉన్న రాయి మీద పెట్టి ఉట్టికాలతో నడుచుకుంటూ వెళ్ళిపోయా. ఇలాంటి ప్లేసెస్ లో ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. ఒక్క రాంగ్ స్టెప్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ గా మారొచ్చు. ఇది మాత్రం చాలా జారుగా ఉంది. ఇక్కడ షూ లేకపోతే బాధ ఏంటంటే పాములు ఉంటాయి. షూ ఉంటే జారిపోతాం. అది పరిస్థితి. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి మొత్తం కొండ ఎక్కినంత పని అయింది. ఎలాగోలా గండం గట్టెక్కిందనుకునే లోపు గుండె ఆగినంత పని అయింది. ఈ చిన్న యాంకిల్ ట్విస్ట్ వల్ల నా ఫేటే మారిపోవాల్సింది. ఇంత జరిగిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నా. పొద్దున్నుంచి నడుస్తూనే ఉండడంతో బాగా అలసిపోయా. అన్నిటికన్నా పెద్ద టాస్క్ ఈ బ్యాగ్. ఈ బ్యాగ్లో ఉన్న కెమెరా ఎక్విప్మెంట్, ఫుడ్,
బట్టలు ఉన్నాయి, దానివల్ల ఇది చాలా బరువుగా ఉంది. నేను ఇంకా ఈ ప్రవాహాన్ని వదిలి కొండల వైపు వెళ్ళబోతున్నా. ఈ చుట్టుపక్కల ఇంకెక్కడైనా వాటర్ దొరుకుతుందో లేదో తెలియదు, కాబట్టి ఇక్కడి నుంచే పట్టి తీసుకువెళ్ళాలి. బ్రౌన్ ప్రింట్ వచ్చింది, కొన్ని నలకలు ఉన్నాయి, దీన్ని మోసుకొని వెళ్ళడం పెద్ద టాస్క్. ఈ వాటర్ పర్వతాల నుంచి ప్రవహిస్తూ వస్తుంది కాబట్టి ఎటువంటి బ్యాక్టీరియా ఉండదు. కానీ మనం ఛాన్స్ తీసుకోకూడదు. దీన్ని డెఫినెట్ గా బాయిల్ చేసే తాగాలి, లేదంటే అనారోగ్యానికి గురవుతాం. ఇదంతా ఎక్కి నడుచుకొని వచ్చా, ఇప్పుడు పైకి ఎక్కాలి. మామూలు హిల్ కాదు అది. ఇలా ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ చీకటి పడేలోపు నేను అనుకున్న క్యాంప్ సైట్కి చేరుకోవాలి. వెళ్లే దారిలో పెద్ద పెద్ద ఎండుకర్రలు కనిపించాయి. ఈ రాత్రి క్యాంప్ ఫైర్ కి ఇంకా వంట చేసుకోవడానికి ఇవి చాలా అవసరం, కాబట్టి చిన్న ముక్కలు చేసి తీసుకువెళ్దాం అనుకున్నా. ఒక్కొక్క కర్రని ఏరుతూ ఇక వెతుక్కునే శ్రమ తగ్గింది అనుకునే లోపు ఇందాక కాలు జారినప్పుడు వెంట్రుక వాసులో ప్రమాదం తప్పింది అనుకున్నా, కానీ అసలైన ప్రమాదం ఇప్పుడు జరిగింది. నేను కిందకి విసిరిన కర్ర నేరుగా వెళ్ళి నా వాటర్ బ్యాగ్ మీద పడింది. నేను దేనికైతే భయపడ్డానో అదే జరిగింది. నా వాటర్ బ్యాగ్ కి కన్నం పడింది. ఈ బ్యాగ్ కి పడిన హోల్ చిన్నదే అయినా ముందు ముందుకి దీని వల్ల చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయబోతున్నా. ఇది జరిగిన తర్వాత నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. ప్లాన్ అంతా తారుమారైపోయింది. ఇక ఈ కర్రల్ని నరికే పని మానుకొని తాడో పేడో తేల్చుకోవచ్చు, వీటిని ఎలాగే తీసుకెళ్లిపోదాం అని డిసైడ్ అయ్యా. ఇంత బ్యాడ్ లక్ లో కూడా నాకెక్కడో దగ్గర చిన్న లక్ ఉంది. ఈ హోల్ పైన పడ్డం వల్ల అంతవరకే వాటర్ లీక్ అవుతుంది. సరిగ్గా హోల్ వరకు ఉన్న వాటర్ ని వంపేసి ఇక బయలుదేరా. ఓ పక్క ఎండలో ఒక్కడినే షూటింగ్ చేస్తూ, ఇంకో పక్క ఈ కర్రల్ని మోసుకొని కొండ ఎక్కేసరికి సరదా తీరిపోయింది. నేను ఇందాక నడిచిన లోయ చాలా దూరంలో నాకు కనిపిస్తుంది. ఇక కెమెరా ఆపేసి ఎక్కడ ఆగకుండా క్యాంప్ స్పాట్కి వచ్చేసా. చాలా అలిసిపోయా. చాలా సేపటి తర్వాత నాకు చాలా ఆకలేస్తుంది, చాలా ఆవేశం వస్తుంది, దాహం వేస్తుంది. వాటర్లో సగం అవగొడేసా అండ్ సగం ఆ పడిన హోల్ నుంచి మొత్తం వాటర్ అంతా ఒలిగిపోయింది. ఇప్పుడు చాలా లిమిటెడ్ వాటర్ ఉంది. ఈ వాటర్తోనే వంట చేయాలి మనం. కెమెరాలో కూడా ఛార్జింగ్ లేదు, దాన్ని పవర్ బ్యాంక్తో ఛార్జ్ చేయాలి. కానీ కొండ ఎక్కడం మాత్రం చాలా కష్టం. నరాలన్నీ తెగిపోయి ఆగి ఓ పాయింట్కి వచ్చేసరికి ట్రైపోర్డ్ కెమెరా అంతా లోపల పెట్టేసి మెల్లిమెల్లిగా ఎక్కి వచ్చేసా. షూటింగ్ తీస్తూ ఆ కొండను ఎక్కడం ఇంపాసిబుల్. అట్ లాస్ట్ చేరుకున్నాం. చూద్దాం. అస్సలు స్టామినా లేదు. కాసేపు పడుకొని లేచి మంటేసి ఫుడ్ వండుకొని తినేసి నైట్ హ్యాపీగా పడుకోవాలి. నాకొచ్చిన అలసటికి ఎండలో రాయి మీదే పడుకుని పోయా. ఒక అరగంట పడుకుందాం అనుకున్న నేను లెగిసేటప్పటికి సాయంత్రం అయిపోయింది. ఇక చాలా ఫాస్ట్ గా టెంట్ వేసి వంట చేయడం మొదలు పెట్టా. ఆఫ్టర్నూన్ వండుదాం అనుకుని మటన్ ని బాగా ఫ్రీజ్ చేసి ఐస్ లో పెట్టి తీసుకువచ్చా. కొంచెంగా ఎండకి ఐస్ అంతా కరిగిపోయింది. మటన్ పాడైపోద్దేమో అనుకున్నా గానీ ఫ్రెష్ గానే ఉంది. మార్నింగ్ లేచి ఒక పర్వతాన్ని ఎక్కబోతున్నా, కాబట్టి కుకింగ్ కంప్లీట్ చేసి తిని బేగా పడుకుని పోవాలి. ఈ పర్వతాల మధ్యలో ఇలాంటి క్యాంప్ ఫైర్ మీద వంట చేస్తూ ఉంటే మనసుకి చాలా ఆనందంగా ఉంది. ఏ టెన్షన్ లేకుండా మనసంతా ప్రశాంతంగా ఉంది. చలి స్టార్ట్ అయిపోయింది. నాకు తెలిసి కాసేపులో స్వెటర్ వేసుకోవాలి, లేదంటే బయట ఉండలేము. ఇప్పుడు మనం మటన్ కర్రీ చేస్తున్నాం. ఇప్పుడు టమాటోస్ వేద్దాం. కానీ చీకటి పడేసరికి మనసులో ఎక్కడో తెలియని భయం మేల్కొంది. ఒక్కసారిగా నేను చేస్తుంది చాలా పెద్ద పొరపాటేమో అనిపించింది. ఎందుకంటే ఈ మటన్ వాసన అడవి మూలకి స్ప్రెడ్ అవడం మొదలైంది. దీనివల్ల అడవి జంతువులు ఏమైనా అట్రాక్ట్ అవుతాయేమో అని మనసులో ఎక్కడో చిన్న భయం. నేను చేసిన పొరపాటు ఏంటంటే ముందే ఈ ట్రిప్కు బయలుదేరినప్పుడు మటన్ గురించి అస్సలు ఆలోచించలేదు. ఇక అంతా అయిపోయిన తర్వాత ఏదైతే అది అయ్యింది చూసుకుందామని ఈ చల్లని వాతావరణంలో నేనెంతో ఇష్టంగా వండుకున్న మటన్ ని ఆస్వాదిస్తూ తినడం మొదలు పెట్టా. బాగా చేట్ అయిపోయింది, చలి చంపేస్తుంది. బేగా తినేసి పడుకుని పోవాలి. రైస్ పెట్టడానికి టైం అయిపోయింది. రైస్ పెట్టేలోపు మటన్ చల్లారిపోయింది. ఫస్ట్ మటన్ టేస్ట్ చేద్దాం. బాగా ఉడికింది, జ్యూసీగా. మటన్ అయితే సూపర్గా వచ్చింది, పర్ఫెక్ట్. కానీ గ్రేవీ మిగలలే. ఇంట్లో చేసుకుంటే ఈ టేస్ట్ రాదు. ఏదైనా స్మోకీ ఫ్లేవర్ అనేది మంటమే కాల్స్తూనే వస్తుంది. ఈ చల్లదనానికి స్మోకీ ఫ్లేవర్తో ఉన్న మటన్ వేడి రైస్లో కలుపుకొని తింటుంటే నెక్స్ట్ లెవెల్. చూద్దాం ఈ నైట్ ఎలా గడిపోతుందో. రాత్రి అయిపోయింది. పడుకుందామని ట్రై చేశా. నా జీవితంలో ప్రతి రాత్రి 4 గోళ్ల మధ్య గడిపా.
మొదటిసారి ఈ అడవిలో ఒంటరిగా గడపడంతో మనసులో ఏదో తెలియని భయం పరిగెడుతుంది. ఈ చుట్టుపక్కల అడవిలో వచ్చే శబ్దాలకి ఇంకా తీవ్రమైన చలికి నాకు అస్సలు నిద్ర పట్టడం లేదు. అర్ధరాత్రప్పుడు లేచి క్యాంప్ ఫైర్ వేసుకుని రాత్రంతా గడిపేశా. ఈ రాత్రి అడవిలో చాలా భయంకరంగా దారుణంగా గడిచిందనుకున్నా, కానీ రాబోయే 2 రాత్రులతో పోలిస్తే ఇది చాలా బాగా గడిచింది. గాలి విపరీతంగా వస్తుంది. నైట్ అంతా స్లీప్ లేదు. మార్నింగ్ అవ్వగానే ప్రపంచం అంతా కొత్తగా మళ్ళీ మొదలైనట్టు అనిపించింది. ఇక్కడ గాలి చాలా స్వచ్ఛంగా గుండెకి హద్దుకున్నట్టు అనిపిస్తుంది. సూర్యుడు దగదగా మెరిసిపోతున్నాడు. ఓ పక్క ఎండ మండిపోతూనే గాలి చాలా చల్లగా వీస్తుంది. ఇది నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేని అనుభవం. ఇక ఫ్రెష్ అప్ అయ్యి వంట కోసం కర్రలు కలెక్ట్ చేయడంతో నా రోజు మొదలైంది. ప్రవాహం దగ్గరికి వెళ్ళి వాటర్ కలెక్ట్ చేసి బ్రేక్ఫాస్ట్ తయారు చేయడం మొదలు పెట్టా. ఈజీగా అయిపోద్ది కాబట్టి నేను సూప్ తయారు చేస్తున్నా. ఎర్లీ మార్నింగ్ లేచి కర్రలు కలెక్ట్ చేసి క్యాంప్ ఫైర్ వెలిగించి నా చేతులతో నేను తయారు చేసుకున్న సూప్ మామూలు సూప్ అయినా నాకు చాలా నచ్చింది. ఇక బ్రేక్ఫాస్ట్ అవగానే నేను బయలుదేరే టైం అయింది. ఈ సిటీ కుర్రోడికి అసలు పర్వతాన్ని ఎక్కే సత్తా ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక పర్వతాన్ని ఎక్కబోతున్నా. ఈ ట్రిప్ ప్లాన్ చేస్తున్నప్పుడు అన్ని బాగానే ప్లాన్ చేసా, ఒక్కటి తప్ప. కెమెరా బ్యాటరీస్ ని ఛార్జ్ చేయడానికి నేను పవర్ బ్యాంక్స్ ని తీసుకొచ్చా. ఇక్కడ వాతావరణం ఇంకా చల్లదనం వల్ల రాత్రంతా బ్యాటరీ చాలా స్లోగా ఛార్జింగ్ ఎక్కాయి. అది నేను అస్సలు గమనించలేదు. ఇప్పుడు మెయిన్ కెమెరా లేకుండా ఫోన్ ఇంకా సెకండ్ కెమెరాతోనే ఈ పర్వతాన్ని ఎక్కాల్సిందే. ఈ పర్వతాన్ని ఎక్కడం మొదలు పెట్టాం. మొత్తం రాళ్లతోని చెట్లతోని నిండిపోయింది. సగం దూరం వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చాలా కష్టం ఇది. కింద నుంచి చూసినప్పుడు ఈజీ అనుకున్నాను, కానీ పైకి వచ్చాకే తెలిసింది అసలైన విషయం. ఆ పీక్ మీదకి నేను వెళ్ళాలి. ఇంత ఎత్తులో ఉండడం వల్ల ఊపిరి సరిగ్గా ఆడతాయి. ఐఎమ్ ఎగ్జాస్టెడ్. చూద్దాం, ఇంకా చాలా పైకి వెళ్ళాలి నేను. మధ్యలో ఆగి కాసేపు చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ విశ్రాంతి తీసుకున్నా. ఇక బయలుదేరి కొంచెం ముందుకు వెళ్ళగానే నాకు ఒక కళేబరం కనిపించింది. నాకు తెలిసి పులో లేకపోతే నక్కలో ఏదో తీసుకొచ్చి తినేసి పడేసి ఉంటాయి. చాలా క్లైంబ్ చేస్తా ఆల్రెడీ, ఇంకొంచెం క్లైంబ్ చేయాలి. ఆల్మోస్ట్ చేరుకున్నా. అట్లాస్ట్ కొండ ఎక్కేసా. ఇది ఎక్కడానికి చాలా కష్టపడ్డా. ఈ పర్వతాన్ని ఎక్కగానే నన్ను నేనే గెలిచినట్టు అనిపించింది. నా ముందున్న ఏ సవాల్నైనా నేను ఎదుర్కోగలననే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. ఓ సిటీ కుర్రోడుగా నాకు సత్తా ఉందో లేదో తెలుసుకోవడానికి మాత్రమే ఈ పర్వతాన్ని ఎక్కాను. నాకు తెలిసిందేంటంటే ఓపికతో పాటు చాలా దృఢమైన సంకల్పం ఉంటేనే ఇది మన వల్ల అవుతుంది. కానీ నేను ఎక్కాలనుకున్న అసలైన పర్వతం నా వెనకతల ఆకాశం అంత ఎత్తులో ఎదురు చూస్తుంది. ఎలాగోలా కష్టపడి ఈ పర్వతాన్ని దిగి నా క్యాంప్ స్పాట్ కి వచ్చేసా. వచ్చేటప్పటికి సాయంత్రం అయిపోయింది. మధ్యాహ్నం కూడా ఏమీ తినకపోవడంతో ఇప్పుడు రైస్ ఇంకా కర్రీ వండుకునే అంత ఓపిక నాకు లేదు. ఇక ఏదో స్నాక్స్ తయారు చేసుకొని తినేసి పడుకుందామని డిసైడ్ అయ్యా. ఈ ప్రయాణంలో ఇక్కడి వరకు అంతా బానే గడిచింది. కానీ ఏమైందో ఏమో ప్రకృతి నన్ను ఈ రోజు నుంచి పరీక్షించడం మొదలుపెట్టింది. సూపర్గా వచ్చాయి. పర్ఫెక్ట్ టేస్ట్. ఇది క్రిస్పీగా కూడా ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయింది, స్నాక్ కి మించి. చీకటి పడుతుంది. చూస్తూనే ఈ అందమైన ప్రదేశం భయంకరంగా మారడం మొదలైంది. ఇక తినేసానుక హ్యాపీగా పడుకుందాం అనుకున్నా. కానీ నాకు తెలియంది ఏంటంటే ఈ రాత్రి చీకట్లో చాలా భయంకరమైన విషయం ఎదురు చూస్తుంది. ఇక పడుకుందాం, చలి చంపేస్తుంది. స్లీపింగ్ బ్యాగ్ ఉంది. బయట అయితే మంచి చీకటి ఉంది. ఈ నైట్ ఎలా గడుస్తుందో చూద్దాం. అర్ధరాత్రి అయ్యేసరికి టెంట్ బయట ఏవో అరుపులు వినపడడం మొదలైంది. బాగా గమనిస్తే నాకు అర్థమైంది ఏంటంటే నా టెంట్కి దగ్గరలో కొన్ని నక్కలు అరుస్తున్నాయి. నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. నాకు ఈ నక్కల స్వభావం గురించి ఏ మాత్రం తెలియదు కాబట్టి నాకు ఇది మరింత భయంకరంగా మారింది. అస్సలు నిద్ర పట్టట్లే.
ఆ నక్కలు నా టెంట్కి ఎదురుగానే అరుస్తున్నట్టు అనిపించింది. కానీ బయటికి వెళ్ళి చూడాలంటే మనసులో భయం పట్టుకుంది. బయట ఏం జరుగుతుందో తెలియాలంటే చూడక తప్పదు. ఇక ఏదోలా ధైర్యం తెచ్చుకొని బయట ఏం జరుగుతుందో చూడాలని అనుకున్నా. ఇక టెంట్ని ఓపెన్ చేయాల్సిందే. చుట్టుపక్కల చిమ్మ చీకటి తప్ప నాకు మరేమీ కనబడడం లేదు. నాకున్న ఒకే ఒక ధైర్యం క్యాంప్ ఫైర్ కూడా ఆరిపోయింది. ఆ చీకటిని నా టార్చ్ లైట్ కూడా అందుకోలేకపోతుంది. నేను ఒంటరిగా ఉండడం వల్ల టెంట్ బయటికి అడుగు పెట్టి అంత సాహసం చేయదలుచుకోలేదు. అవన్నీ గుంపుగా దాడి చేస్తే నేను వాటి ముందు అస్సలు సరితూగను. ఇప్పుడు నాకు వాటికి మధ్య అడ్డుగా ఉన్నది పలచని టెంట్ మాత్రమే. ఇక ఏమీ చేయలేక టెంట్ లోపలే టార్చ్ లైట్ వేసుకొని కూర్చున్నా. అరుపులు మరింత ఎక్కువగా భయంకరంగా మారడం మొదలైంది. బయట మంట కూడా ఆరిపోయింది. ఈ రాత్రంతా ఎలా పడుకోవాలో అర్థం కావట్లే. చాలా భయంకరమైన సౌండ్స్. ఒక గుంపు వస్తే మనం అసలు ఏం చేయలేం. నైట్ అయ్యేసరికి అంత భయంకరంగా తయారవుతుంది. ఈ పాయింట్కి వచ్చేసరికి నా కెమెరాలోనే ఇంకా ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది. కానీ అరుపులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. 3 గంటల నుంచి మేల్కొనుండి నాకు అర్థమైంది ఏంటంటే నా టెంట్ని నక్కలు చుట్టుముట్టాయి. అరుపులైతే అస్సలు ఆగట్లే. అవి అసలు ఎందుకు అరుస్తున్నాయో నాకు అస్సలు అర్థం కావట్లేదు. దగ్గరకు వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. కెమెరాలో ఛార్జింగ్ 1% ఉంది. కెమెరా ఆగిపోయింది. ఆ నక్కలు రాత్రంతా ఎడతెరిపి లేకుండా అరుస్తూనే ఉన్నాయి. కారణం ఏంటో తెలీదు. నేను వాటి స్థావరంలో ఉన్నానో ఏమో. రాత్రంతా ఆ అరుపులను వింటూ కంటి మీద కునుకు లేకుండా అలాగే కూర్చున్నా. ఈ భయానకమైన రాత్రిని నేను నా జీవితంలో మర్చిపోలేను. ఆ సమయంలో ఈ రాత్రి ఇక్కడ ఉండాలా లేక వెళ్ళిపోవాలా అనే సందిగ్ధంలో పడ్డా. కానీ ఇంత దూరం వచ్చి ఇన్ని కష్టాలు పడింది వెళ్ళిపోవడానికి కాదు కదా. నేను ఆ పర్వతాన్ని ఎక్కే తీరుతా. సూర్యోదయం అవ్వడం మొదలవగానే చీకటితో పాటు ఆ నక్కలు కూడా వెళ్ళిపోయాయి. అరుపులు ఆగిపోయాయి. గుండె తేలిక పడింది. రాత్రంతా నక్కల అరుపులతో నిద్ర అనేదే లేదు. కొంచెం వెలుగు రాగానే టెంట్లోంచి బయటికి వచ్చి మంట వెలిగించా. ఒంట్లో అస్సలు ఓపిక లేదు. కళ్ళు మూసుకుపోతున్నాయి. నిద్ర ముంచేస్తుంది. ఇప్పుడు పర్వతాన్ని ఎక్కలేనేమో. ఇక విశ్రాంతి తీసుకోవడం తప్ప వేరే దారి లేదు. చాలా సేపు నిద్రపోయా. లెగిచేటప్పటికి మధ్యాహ్నం అయిపోయింది. విశ్రాంతి తీసుకోవడంతో ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. ఇక పర్వతాన్ని ఎక్కడం అనేది రేపటికి పోస్ట్ పోన్ చేశా. ఈ వెలుగు నాలో ధైర్యాన్ని నింపి ఈ ప్రదేశాన్ని అందంగా మార్చేసింది. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఆకలి దంచేస్తుంది. ఇక వంట చేసే సమయం అయింది. నిన్నట్లా కాకుండా ఈ రోజు కడుపు నిండా తినాలనుకున్నా. కాబట్టి బిర్యానీ తయారు చేస్తున్నా. నేను బిర్యానీ వండడం ఇదే మొదటిసారి కాబట్టి నాకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేవు. నా దగ్గర ఉన్న సరిపోని వంట సామాన్లతో బిర్యానీ చేయడం మొదలుపెట్టా. మసాలాల వాసనలు గాల్లో వ్యాపించడం మొదలైంది. ఈ బిర్యానీ ఉడుకుతున్నప్పుడు నా బుర్రలో ఒక ఆలోచన ఐస్ వాటర్ లా తాకింది. ఇప్పుడు నేను బిర్యానీ తినేసిన తర్వాత నా దగ్గర చుక్క మంచినీరు కూడా మిగలదు. వాటర్ లేకుండా ఈ నైట్ గడపడం అసాధ్యం. ఆ క్షణం నేను అలసట్లో తీసుకున్న డెసిషన్ మొత్తాన్ని మార్చేసింది. బిర్యానీ తినేసి వాటర్ కోసం వెళ్దామని డిసైడ్ అయ్యా. కానీ అది రెడీ అయ్యేటప్పటికి సాయంత్రం అయిపోయింది. చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. కారం ఉప్పు అన్ని సరిపోయి. నాకు ఈ బిర్యానీలు అవి చేయడం కొత్త. ఇన్ఫాక్ట్ ఇదే ఫస్ట్ టైం. కానీ పర్ఫెక్ట్. నా టేస్ట్ కి అయితే సరిగ్గా సరిపోయింది. నాకు ఆకలి అయితే బాగా దంచేసింది. ఇది చేసుకున్నంత వరకు కూడా ఆగలేకపోయాను. ఇప్పుడు ఇది టేస్ట్ కూడా చాలా బాగుంది కాబట్టి ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. నాకున్న ఇబ్బందులు, నాకున్న టెన్షన్స్, నాకున్న డిప్రెషన్ అదంతా ఈ నేచర్లోకి వచ్చేసరికి నాకు మాయమైపోయిందని చెప్పుకోవచ్చు. నేచర్లో ఉన్న మ్యాజిక్ అది.
అడవిలో చీకటి పడ్డం మొదలైంది. కానీ నాకు ఇప్పుడు మంచినీరు చాలా అవసరం. మనసులో ఎక్కడో ఇప్పుడు వెళ్ళాలని లేకపోయినా ఇక వేరే దారి లేక మంచినీరు కోసం నా ప్రయాణాన్ని మొదలుపెట్టా. వాటర్ కోసం వెళ్తున్నా. చీకటి పడిపోయేలా ఉంది. బాగా లేట్ అయిపోయింది. చీకటి పడిపోతే టార్చ్ ఉంది. మాక్సిమం నాకు దారి తెలుసు. వాటర్ లేకపోతే ఈ నైట్ మాత్రం హారబుల్ గా ఉంటది. నాకు ఆల్రెడీ దాహం వేస్తుంది. వాటర్ పట్టే దగ్గర కలుద్దాం అయితే. రోజు వెళ్లే దారే కదా, చీకట్లో టార్చ్ లైట్ వేసుకొని తిరిగి వచ్చేద్దాం అనుకున్నా. ఇప్పటి వరకు చీకట్లో అడవిలోకి ఎప్పుడూ వెళ్ళలేదు. నేను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఈసారి అడవి చంప చెల్లుమనేలా పెద్ద గుణపాఠమే నేర్పించబోతుంది. నేను చేసిన పొరపాటు ఏంటంటే వచ్చేటప్పుడు ధీమాగా కెమెరా యాంగిల్స్ పెట్టుకుంటూ షూటింగ్ చేసుకుంటూ వచ్చా. దానివల్ల చూస్తూనే అడవిలో రెప్పపాటు కాలంలో పూర్తిగా చీకటి పడిపోయింది. చుట్టుపక్కల మొత్తం చిమ్మ చీకటి. ఓ పక్క నిశ్శబ్దం నా గుండె చప్పుడు నాకే వినబడేలా చేస్తుంది. ఇంకో పక్క శబ్దాలు గుండె ఆగిపోయేలా చేస్తున్నాయి. ప్రతి చిన్న శబ్దానికి వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. టార్చ్ లైట్ లో కూడా ఛార్జింగ్ అయిపోయింది. కొంచెం మేర నాకు ఏమీ కనబడలేదు. చాలా సేపు నాకు దారి తెలుసంటూ మనసుని మోసం చేసుకుంటూ నడుస్తూనే ఉన్నా. కానీ చివరికి నేను ఒప్పుకుంటున్నా. ఎందుకంటే నేను అడవిలో దారి తప్ప. ఇదొక పీడకల్లా అనిపిస్తుంది. ఈ టార్చ్ లైట్ వెలుగులో ప్రతిదీ చూసినట్టే అనిపిస్తుంది. ఏ దిక్కుకు తిరిగినా అన్ని ఒకలాగే కనిపిస్తున్నాయి. మనసులో నాకు తెలియకుండా ఏదో వెంబడిస్తుందనే భావన కలుగుతుంది. నా ప్రతి అడుగు, ప్రతి శబ్దం భయాన్ని పుట్టిస్తున్నాయి. నేను పెద్ద తప్పు చేశా. వాటర్ ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు. చీకటి పడిపోయింది. నాకు తెలిసి నేను ఎక్కడెక్కడ సర్కిల్స్ కొడుతున్నా. ఎటుగా చూసినా రాళ్ళు తుప్పులే ఉన్నాయి. ఇందాక నుంచి నడుస్తూనే ఉన్నా కానీ టెంట్ కనబడలే, వాటర్ కనబడలే. లైట్ ఉన్నప్పుడు బయలుదేరవుతుంది. నాకు ఇప్పుడు దారి తెలియట్లే. ఇందాక నుంచి ఇలాగే తిరుగుతూ ఉన్నా. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. టైం ఎంత అయిందో కూడా తెలియదు. కెమెరాలో కూడా ఛార్జింగ్ అయిపోతుంది త్వరలో. ఈ లైట్ కూడా రెడ్. ఈ నైట్ ఇక్కడ ముందుపోతే నా పరిస్థితి ఏంటో ఆలోచిస్తేనే నాకు భయం వేస్తుంది. మొత్తం చీకట. చాలా సేపు దారి తెలియక నడుస్తూనే ఉన్నా. బాగా అలసిపోయా. గొంతు ఎండిపోయింది. ఓ పక్క అడవిలో ఉండే ప్రమాదాలు భయంగా మారి నన్ను వెంబడిస్తున్నాయి. ఇంకో పక్క మనసుని కలవరపెట్టే శబ్దాలు వస్తూనే ఉన్నాయి. చాలా సేపు నడిచిన తర్వాత నాకు ఒకటి కనిపించింది. ఒకరి చెత్త మరొకరికి నిధిగా మారుతుందంటే ఇదేనేమో. ఈ అడవిలో మనుషులు ఎక్కువ తిరగరు కాబట్టి చాలా శుభ్రంగా ఉంటుంది. ఎక్కడా చెత్త అనేదే ఉండదు. కాబట్టి నేనెప్పుడో చూసిన కొమ్మకు వేలాడుతున్న ఈ గుడ్డ ముక్క నాకు బాగా గుర్తుండిపోయింది. దీనికి అర్థం నేను క్యాంప్కి దగ్గరలోనే ఉన్నా. లాస్ట్కి నా టెంట్ని కనిపెట్టా. నా జీవితంలోనే ఎంత రిలీఫ్ నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. కళ్ళల్లో నీరు తిరుగుతుంది. టెంట్ని చూడగానే ఎప్పుడు వరకు మోస్తున్న భారం అంతా ఒక్కసారిగా దిగిపోయింది. టెంట్ని కనిపెట్టాం. ఈ రోజు నైట్ నా పని అయిపోయింది అనుకున్నా. రాత్రిపూట ఒంటరిగా క్యాంప్ ఫైర్ లేకుండా అడవిలో చిక్కుకుపోవడం అంటే చాలా ప్రాణాంతకం. ఇంత చలిలో బయట ఉంటే హైపోథెర్మియాకి గురవచ్చు. దీనివల్ల చాలా తీవ్రమైన అనారోగ్యానికి గురవుతాం. అప్పటికే చలికి నా చేతులు స్పర్శ తెలియడం మానేశాయి. కాబట్టి ఈ ప్రాణాంతకమైన పరిస్థితి నుంచి నేను త్రుటిలో తప్పించుకున్నా. రాత్రప్పుడు అడవిలో దారి కనిపెట్టడం చాలా కష్టం. అక్కడ చిక్కుపోతే ఇంకా నైట్ అంతా మిడిల్ ఆఫ్ నోవేర్. ఇప్పుడు టెంట్లోకి వెళ్ళి కుప్పకూలిపోవడం తప్పించి ఇంకో మార్గం లేదు. పొద్దున్న కలుద్దాం. రాత్రంతా వాటర్ లేకుండా దాహంతోనే పడుకున్నా. నేను 3 రోజులకని తెచ్చుకున్న ఫుడ్ అంతా అయిపోయింది. నా దగ్గర నిన్న ఈవినింగ్ మిగిలిపోయిన బిర్యానీ, ఒక డ్రింక్, చిప్స్ తప్ప మరేమీ మిగల్లేదు. పవర్ బ్యాంకుల్లో కూడా ఛార్జింగ్ అయిపోతుంది. నా జీవితంలోనే ఇది ఒక వర్స్ట్ నైట్. మార్నింగ్ లేసి మంట వేసుకున్నా. చలి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నైట్ అలా గడిచింది. కానీ
చాలా భయం వేసింది నాకు. లైఫ్లోనే ఇంత భయాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం ఇదే మొదటిసారి. ఈ రోజు ఏదేమైనా ఆ పర్వతాన్ని ఎక్కే తీరుతా. నిన్న ఈవినింగ్ మిగిలిపోయిన బిర్యానీ తిని దాహంతోనే బయలుదేరా. చాలా సేపు నడిచిన తర్వాత లోయలో ఉన్న ప్రవాహం దగ్గరికి చేరుకున్నా. చాలా సార్లు అత్యవసరమైన పరిస్థితుల్లో ఈ వాటర్ ని బాయిల్ చేయకుండానే తాగేసా. ఇప్పుడు కూడా వేరే దారి లేదు. ప్రవాహంలోని నీరు తాగగానే రాత్రి నుంచి ఎండిపోయిన గొంతుకి ఉపశమనం లభించింది. ఇక నా బాటిల్ నిండా వాటర్ ని నింపుకొని నా ప్రయాణాన్ని మొదలుపెట్టా. కెమెరాలో ఉన్న వైడ్ యాంగిల్ వల్ల తెలియట్లేదు కానీ ఇది కనిపిస్తున్న దానికన్నా చాలా ఎత్తైన శిఖరం. ఇన్ని రోజులు పడిన స్ట్రగుల్స్కి, వచ్చిన అడ్డంకులకి మన సమాధానం ఈ మౌంటైన్. ఏదోలా కష్టపడి లోయలోకి అయితే వచ్చేసా. ఆ మౌంటైన్ ఎక్కగలను లేదో అస్సలు తెలియదు. లాస్ట్కి నేను అనుకున్నది జరగబోతుంది. ఇన్ని రోజులు మనం పడిన కష్టం అంతా ఆ మౌంటైన్ ఎక్కడం కోసమే. లాస్ట్ టైం మనం ఏదైతే మౌంటైన్ ఎక్కామో దానికన్నా 2 రెట్లు పెద్దది ఇది. ఆ కొండ కూడా కింద నుంచి చూసినప్పుడు చాలా చిన్నది అనిపించింది. ఇదైతే చాలా చిన్నది అనిపించట్లే, ఇక్కడి నుంచి చూస్తేనే పెద్దదిలో అనిపిస్తుంది. ఈ చుట్టుపక్కల ఉన్న మౌంటైన్స్ అన్నిటికన్నా ఇదే టాప్. అందువల్లనే ఏమో కొంచెం నర్వస్గా ఉంది నాకు. హోప్ ఫర్ ద బెస్ట్. లెట్స్ గో. ఇన్ని కష్టాలు పడి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఈ పర్వతం పైకెక్కడానికి ఇంకెన్ని కష్టాలు పడాలో అనుకున్నా. కానీ నా జీవితంలో ఇంత అందమైన ప్రయాణాన్ని నేనెప్పుడూ చూడలేదు. విశాలమైన ఆకాశంలో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. కానీ ఆ వేడిని చెదరగొట్టేలా ఈ పర్వతం నుంచి వచ్చే చల్లని గాలి నా ముఖాన్ని తాకుతూ ఉంది. చెమటతో తడిచిపోయిన ఈ ఒంటికి హాయిగా ఉంది. ఆ గాలి అడవి పూల సువాసనతో పాటు మట్టి తడివాసనతో నిండిపోయి ఉంది. పైకి వెళ్లే కొద్దీ వ్యూ మరింత అందంగా మారుతుంది. కింద పచ్చగా మెరుస్తున్న ఆ లోయ, పైన నీలంగా విస్తరించిన ఆకాశం, మధ్యలో ఈ అందమైన పర్వతం. ఇంత అందమైన దృశ్యం కేవలం నా ఒక్కడి కోసమే ఉన్నట్టు అనిపించింది. ఇంత అద్భుతమైన ప్రదేశాన్ని నేనెప్పుడూ చూడలేదు. ఈ స్వచ్ఛమైన గాలిలోంచి వచ్చే పక్షుల రాగాలు, ఈ రాళ్ల మీద బతికే చిన్న చిన్న కీచురాల శబ్దాలు, ఇవన్నీ నా కోసమే ఒక సంగీతంలా మారాయి. ప్రకృతి ఇక్కడ ఉన్న గాలిని, నేలని, పెద్ద పెద్ద చెట్ల నుంచి చిన్న చిన్న మొక్కలతో సహా ప్రతిదాన్ని అందంగా తీర్చిదిద్దింది. కెమెరాలో మీకు చూపించగలుగుతున్నానో లేదో తెలియదు కానీ ఇంత అందం కేవలం ప్రకృతిలోనే ఉంటుంది. ఎన్ని రోజులు ఇక్కడ గడిపిన ప్రతి క్షణం, ఎదుర్కొన్న ప్రతి పరీక్ష నాకు ఈ ప్రదేశాన్ని మరింత స్పెషల్ గా మార్చాయి. కానీ ఎంత అందమైన పర్వతం అయినా ఎక్కడమేమీ సులువు కాదు. ఎక్కుతున్న కొద్దీ థైస్ లో విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మనసులో ఇక్కడితో ఆపేద్దామనే గుసగుసలు మొదలయ్యాయి. కానీ ఇన్ని రోజులు పడిన కష్టం నుంచి వచ్చిన మొండి పట్టుదల నన్ను ముందుకు నడిపింది. ప్రతి అడుగు, ప్రతి శ్వాస, ప్రతి కష్టం నన్ను విజయం వైపు నడిపిస్తున్నాయి. ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొని పట్టు వదలకుండా ప్రయత్నిస్తే దేన్నైనా సాధించగలమనే విషయం నాకు ఈ ప్రయాణం నేర్పించింది. నాకు ఈ ప్రదేశం పెట్టిన ప్రతి పరీక్ష ఒక పాఠంగా మారి నన్ను మరింత బలంగా మార్చాయి. చివరికి ఆఖరి అడుగుతో నా లక్ష్యాన్ని చేరుకున్నాను. ఇక్కడి నుంచి వ్యూ సూపర్గా ఉంది. పర్వతం అంచున నిలబడి చూస్తే ప్రపంచంలో అందరికన్నా ఎత్తులో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇన్ని రోజులు నేను పడిన కష్టం యొక్క ఫలితం నా కళ్ళ ముందు పర్వతాల సముద్రంగా మారి నా వైపే చూస్తుంది. ఇది గెలుపు కన్నా గొప్పది. నా జీవితాన్ని మలుపు తిప్పే పాఠాన్ని నేర్పించింది. అట్ లాస్ట్ మనం అనుకున్న మౌంటైన్ అయితే ఎక్కేసాం. ఇంత కష్టపడి పర్వతాన్ని ఎక్కిన తర్వాత ఆకలి వేయడం సహజం. దానికి నేను పూర్తిగా ప్రిపేర్ అయ్యే ఉన్నా. క్యాంప్ నుంచి స్నాక్స్ తెచ్చా, ఎనర్జీ డ్రింక్ అండ్ చిప్స్. ఈ పైన ఉన్న అట్మాస్ఫియర్కి ఈ చిప్స్ క్యాన్ పొంగిపోయింది. చివరికి నా దగ్గర మిగిలిన 2 వస్తువులు స్నాక్స్. చిప్ ఎగిరిపోయేలా ఉంది, ఇంతకాలం వస్తుంది. డే 1 నుంచి చిప్స్ని నేను మోసుకుంటూ తిరుగుతున్నా. ఈ కొండ మీద ఎక్కిన తర్వాత తిందామని దాచా, మనకు ఆ ఛాన్స్ అయితే దొరికింది. నేను ఈ ప్రయాణంలో తెచ్చిన రెడీమేడ్ వస్తువులు ఇవి మాత్రమే.
ఇక్కడ ఉన్న అన్ని కొండల కన్నా పెద్ద కొండ ఒకటి ఉంది, అదే మనం నించున్నది. టోటలీ వర్త్ ఇట్. నేను పడిన కష్టం అంతా మర్చిపోయా ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని స్ట్రగుల్స్. ఇక్కడ వరకు రావడం ఇంపాసిబుల్ అనుకున్నా, కానీ ఐ నెవర్ గివ్ అప్. కష్టానికి ఫలితం అయితే దొరికింది. ఎప్పుడు మీ లైఫ్ లో గివ్ అప్ ఇవ్వకండి, ప్రయత్నిస్తూనే ఉండండి, మీరు దాన్ని తప్పకుండా సాధిస్తారు. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే ఆసమ్. ఇలాంటి వ్యూ చాలా తక్కువ మందే చూడగలరు. ఆ తక్కువ మందిలో నేను కూడా ఒకరిని అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. అది కూడా సోలోగా. ఇంత పెద్ద కొండని ఎక్కేసా, ఎలాగెక్కానో నాకే తెలీదు. ఎంజాయ్ చేయాలి వ్యూని. ఇలాంటి ప్లేస్ లో ఇంకో వీడియోలో తప్పకుండా కలుస్తా. ఎన్ని రోజులు క్యాంపింగ్ చేసి రకరకాల ఫుడ్ తిని ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో అడ్డంకుల తర్వాత ఏదోలా కష్టపడి నా లక్ష్యాన్ని అయితే నేను సాధించా. లైఫ్ లో దీనికన్నా ఇంకేం కావాలి. నా అడ్వెంచర్ సిరీస్ లో ఇలాంటి అడ్వెంచర్స్, ఇలాంటి ట్రిప్స్ చాలా రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే చాలు. మీ లవ్ అండ్ సపోర్ట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఇలాంటి అడ్వెంచర్స్ చాలా చేద్దాం. ప్రపంచంలో ఎక్కడైనా టెంటేసి మంటేసి వద్దాం అంతే.